మీకున్న ఏ కోరికనైనా సత్వరమే తీర్చే స్వామి సాక్షాత్తు కేదారేశ్వరుడు. అది బదరికావనంలో నరనారాయణులు పరమేశ్వరుని కోసం తపస్సు చేస్తున్న సమయం. వారి భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే తమరు ఇక్కడే ఉండాలి, మా పూజలు అందుకుంటూ ఉండాలి అని చెప్పి అడిగారట. అలా కేదారేశ్వరునిగా జ్యోతిర్లింగమయ్యారు పరమేశ్వరుడు. ఇక పాండవులు మహాప్రస్థాన వేళ వాళ్ళని పరీక్షించటం కోసమని చెప్పి శివుడు ఎనుబోతు రూపంలో వారి ఎదురుగా పరిగెడుతూ ఉండగా శివలీలను గుర్తించినటువంటి పాండవులు శివుణ్ణి అక్కడే శాశ్వతంగా నిలువరించాలనుకున్నారు. అన్ని వైపులా గట్టిగా పట్టి లాగటం వల్ల మాయాజంతువు 3 భాగాలుగా విడిపోతుంది. శిరోభాగమేమో నేపాల దేశంలో లింగరూపమైంది. పాదాలు కేదార మార్గాన ఉన్నటువంటి ఉన్నత ప్రదేశంలో పడి తుంగనాథేశ్వర లింగంగా ప్రసిద్ధి చెందాయి. ఇక పృష్ఠభాగమే కేదారేశ్వర జ్యోతిర్లింగంగా ప్రతిరోజు అర్చనలు అభిషేకాలు అందుకుంటూ పూజించబడుతోంది. ఆ కేదారేశ్వర జ్యోతిర్లింగ స్వరూపంలో స్వామిని దర్శిస్తే చాలంట సమస్త కోరికలు సత్వరమే తీరిపోతాయి.